వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గురించి ఇంత బాగా చెప్తున్నారు. సీజన్ ఉండదు కొన్నిసార్లు, 6 నెలలు అసలు పెళ్ళిళ్ళు ఉండవు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటాయి మీ లైఫ్లో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్కి? ఇక పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆల్బమ్ మేకింగ్. అందుకే చాలామందికి తెలియాల్సింది ఏంటంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అంటే ఓన్లీ ఫోటోనో వీడియోనో తీస్తే సరిపోదు. దాన్ని ఆల్బమ్ మేకింగ్ అంటే ఫోటోగ్రాఫర్ ఉన్నారనుకోండి, ఆల్బమ్ డిజైనింగ్ నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది బ్యాక్ ఇన్ కావడానికి కారణం ఏంటంటే ఫోటో షూట్ చేస్తుండు, డిజైనర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆల్బమ్ మేకింగ్ చేయించుకోవాలంటే అతను నలుగురు ఆర్డర్, నా సొంతం నా ఆర్డర్ నేను చేసుకోవడానికి ఇట్స్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక 3 months ఈవెంట్ చేస్తా, 3 months ఖాళీగా ఉంటా అనుకుంటారు. ఆ 3 months ఖాళీగా ఉన్న పీరియడే నేను చాలా టఫ్ జాబ్ చేస్తుంటా. అంటే ఆల్బమ్ మేకింగ్ చేయడం ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ఎంత ఈజీ కాదు. క్లయింట్కి నచ్చే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ స్టోరీ చెప్తుండాలి. సో దాన్ని సీక్వెల్గా పెట్టాలంటే ఎమోషన్ కూడా కనిపించాలంటే ఎవరో షూట్ చేసింది నేను తీసుకొచ్చి ఆల్బమ్ని అప్లై చేస్తే ఆ ఫీల్ రాదు. నేనే షూట్ చేసి నేనే ఆల్బమ్ మేకింగ్ చేస్తే అప్పుడు ఆ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ ఇది వీళ్ళ ఫ్యామిలీ కూడా తెలిసి ఉండాలి. చాలామందికి తెలియదు ఏంటంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎవరికో ఒకరికి ఇచ్చి, పెద్ద కెమెరామెన్కి ఇచ్చి నువ్వు చేయంటే కూడా వాళ్ళు కనెక్ట్ చేసుకోలేరు. ఆల్బంలో అంత ఫీల్ రాదు. మీడియం కెమెరామెన్ ఉండని, మామూలు కెమెరామెన్ ఉండని, కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రిలేషన్స్ ఎవరెవరికి ఏమవుతారో ఆ రిలేషన్స్ అన్నీ తెలిస్తే వాళ్ళు ద గ్రేట్ ఆల్బమ్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వాడికి ఎవరు రిలేటివ్, ఎవరి తర్వాత ఎవరు, ఫస్ట్ ప్రియారిటీ ఎవరు, సెకండ్ ప్రియారిటీ, వాళ్ళ ఇంట్లో అడ్మినిస్ట్రేటర్ ఎవరు, వాళ్ళ ఇంట్లో ఆ పాప ఎవరి పాప ఎవరు, ఇవన్నీ తెలిస్తేనే మీరు క్యాండిడ్ ఫోటోగ్రఫీ చేయగలుగుతారు. అన్నిటికంటే ఈ ఆల్బమ్స్లో క్యాండిడ్ పిక్స్ ఏవైతున్నాయో అవి బాగా గుర్తుండిపోతాయా? అంటే మెమొరబుల్. ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నా క్లయింట్ వాళ్ళ మేనత్త వాళ్ళ అల్లుని కొడుకు యూఎస్కి వెళ్ళి వచ్చారు. ఆమె ఆ అల్లుడినే చిన్నప్పుడు చూసింది. ఆ అల్లుని కొడుకు అంటే తెలియదు. ఆ అల్లుడు వస్తే ఆమె ఎంత ఫీల్ అయిందంటే ఆ ఫీల్ని మేము క్యాప్చర్ చేసినాము. ఆ అల్లుడు ఆ మేనత్త క్యారెక్టర్ ఇద్దరి మధ్యలో ఆ అబ్బాయి ఇద్దరిని ఒక వేరియేషన్లో చూస్తున్నాడు. మా డాడీ అంటే అతని కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆమె బాగా ఎమోషనల్ అయిపోయింది, అతను ఎమోషనల్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యన ఆ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి క్వశ్చన్ మార్క్ లాగా ఉన్నాడు. అది ఎంత బాగా కనెక్ట్ అయిపోయిందంటే అంటే రిలేషన్స్ అనేది తెలవాలి అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. చాలామందికి ఏమవుతుందంటే ఈవెంట్స్కి వెళ్తారు, ఏదో అప్పటి పూర్తికి బాగున్నారా, బాగా కలుస్తారు, తింటారు, బయటపడుతున్నారు. ఎవడికెవడు ఏమవుతాడో కూడా తెలియదు. సో రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఈ మధ్యలో ఈ క్యాండిడేట్ ఏం కనెక్ట్ చేస్తుందంటే రిలేషన్ని కనెక్ట్ చేస్తుంది. వాళ్ళకి అర్థమైపోయింది రిలేషన్స్ మెయింటైన్ చేస్తేనే క్యాండిడేట్ పిక్లో బ్యూటీ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, మా నుంచి రిలేషన్స్ ఇంకా పెరుగుతుంది. మీరు వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఏం జరుగుతుంది అంటే రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ ముందుకు వచ్చి ఒక ఫోటో దిగాలి అమ్మాయితో అంటే రిలేషన్ మెయింటైన్ చేస్తేనే అమ్మాయితో ఫోటో దిగుతారు. మేము కలుపుతాం అట్లా. ఇప్పుడు అమ్మాయికి పసుపు రుద్దండి అంటాం, చాలామంది చూస్తున్నాం మేము. హల్దీ అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది. నేను అంట ఇట్లా అంటే మీరు ఏమవుతారంటే మా చిన్నమ్మనైతే అమ్మాయికి పసుపు రుద్దండి అంట. ఆ అమ్మాయి అటు ఇటు చూస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ లేదు, కానీ మేము బాండింగ్ చేస్తున్నాం. ఇలా రుద్దండి అని కొంచెం సేపు అయ్యేసరికి వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అప్పటి వరకు ఆ అమ్మాయిని నాకు తెలుసు 10 ఏళ్ళ నుంచి వాళ్ళ సొంతం చిన్నమ్మ ఆ పాపని టచ్ కూడా చేయకుండా అని అర్థమైంది. కానీ మేమేం చేస్తాం, ఆ రిలేషన్ తెలుసుకుంటాం. వీళ్ళు ఇలా చేయండి అమ్మాయితో ఇట్లా జస్ట్ టచ్ చేసి కొంచెం ఆ మూమెంట్స్ తెప్పిస్తున్నాం, వాళ్ళతో కొంచెం అల్లర్లు చేయిస్తున్నాం, వాళ్ళతో ఎంటర్టైన్ చేయిస్తున్నాం. సో అవి లైఫ్ లాంగ్ వాళ్ళు చూస్తున్నప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా బ్యూటీ. నిజ జీవితంలో వాళ్ళు పర్సనల్ అటాచ్మెంట్స్ లేవు, కానీ మేము వచ్చి వాళ్ళని అంతా క్లబ్ చేస్తున్నాము, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం. ఒక్క 3 days ఈవెంట్లో రిలేషన్ని టచ్ చేయడం ఇట్స్ నాట్ ఏ జోక్. ఫొటోస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. క్యాండిడ్ పిక్స్, గ్రూప్ పిక్స్, అంటే ఇద్దరు జంట ఉన్న పిక్స్, లేకపోతే స్టైల్ పిక్స్, ఇలాంటివి ఉంటాయి. మరి ఈ ఫొటోస్ ఇన్ని టైప్ ఆఫ్ ఫొటోస్ ఉన్నప్పుడు వీటిలలో ఏది ఈజీ అనిపిస్తుంది, ఏది బాగా టఫ్ అనిపిస్తుంది? ఏది మీకు చెప్పాను కదా. ఇంకొకటి ట్రెడిషనల్ ఫోటోగ్రఫీలో మీరు అన్నారు కదా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, పప్పీస్ ఫోటోగ్రఫీ, అంటే కిడ్స్ ఫోటోగ్రఫీ, ఇట్లా ఎన్నో డిఫరెంట్ ఉన్నాయి కదా, ల్యాండ్స్కేప్ అని, ట్రావెల్ ఫోటోగ్రఫీ, జర్నలిజం.
ఇట్లా వెడ్డింగ్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ. ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ అంటే వాడు ఓన్లీ ఫార్మాలిటీస్, గ్రూప్స్, వాడికి అదే పిచ్చి. క్యాండిడ్ అంటే మీకు చెప్పాను, వాళ్ళను మేడం ఇటు చూడండి అటు చూడండి అనకుండా న్యాచురల్గా రిలేషన్ని వాడు ఐడెంటిఫై చేసుకొని ఎమోషనల్ అని మూమెంట్స్. సో దట్ ఈస్ క్యాండిడ్. దాని ప్రొఫెషనల్స్ ఉంటారు. సినిమాటిక్ ఉంది, ట్రెడిషనల్ ఉంది, క్యాండిడ్ ఉంది, ఇంకా డిఫరెంట్ టైప్స్. ఇంట్లో ఎవరు ప్రొఫెషన్ మాకు తెలుసు అంటే ఇతనికి క్యాండిడ్ ఇష్టం ఉంది, వాళ్ళు ఆ లెన్సులు తెచ్చుకుంటారు, ఆ కెమెరా తెచ్చుకుంటారు, దాంతో షూట్ చేస్తారు. ఇప్పుడు వెడ్డింగ్ ప్యాకేజ్ అప్పుడు మాకు అంటారు క్యాండిడ్ కావాలి, సినిమాటిక్ కావాలి, ట్రెడిషనల్ కావాలి. ట్రెడిషనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అదైతే బేస్మెంట్ ప్లాట్ఫామ్, అది కంపల్సరీ. సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే క్యాండిడ్, సినిమాటిక్ నౌ డేస్లో ట్రెండింగ్. సో ఇప్పుడు డాక్యుమెంటరీ అని కూడా కొత్తగా ఇంట్రెస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు పాత సినిమాలలో డ్రామా ఉంటుంది, డాక్యుమెంటరీ అంటే ప్రతి ఇమేజ్ మాట్లాడాలి. సో బొమ్మ మాట్లాడుతూ అంటారు కదా, ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అదే ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్. ఇప్పటికి కొంతమంది క్లయింట్స్ మాకు డాక్యుమెంటరీ పిక్స్ కావాలండి, అది బ్లాక్ అండ్ వైట్లో కావాలని అడుగుతారు. ఎందుకు అంటే మాకు బొమ్మ మాట్లాడాలి, మీ కెమెరా మాట్లాడద్దు. మీ కెమెరా ఏముంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీరు ఇమేజ్ని చూపిస్తున్నారు, అది చూడ్డానికి బాగుంది. కానీ ఒక సందర్భంలో ఏం జరిగిందంటే పెళ్లి కూతురు వల్ల అత్తమ్మ మామయ్య వెనుకున్నారు. ఉన్నప్పుడు మేమేం చేస్తాము, అమ్మాయి నెక్లెస్ పట్టుకుంది, బ్యాక్గ్రౌండ్ టెలిలెన్స్ పెట్టాం, బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా బ్లర్ అవుతుంది. ఈ అమ్మాయి నెక్లెస్ పట్టుకుంది వచ్చింది. వాళ్ళ మేనమామ చూసిర్రా మనని పక్కకు పెట్టేసాను, మనం అవుట్ చేసి అమ్మాయి నెక్లెస్ మాత్రమే తీయించుకుంది అన్నారు. నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చిండ్రు. అప్పుడు ఈ అమ్మాయి అన్నది చూసిర్రా మా షూటరు క్యాండిడ్ 2 రకాలు తీసింది, మీరు అట్లా అంటారని ముందు జాగ్రత్త. దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. అదే అన్ని రకాలుగా క్యాప్చర్ చేయాలి. ఒక నెక్స్ట్ థింక్ వస్తుంది అది. సో ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది అంటే, నెక్స్ట్ మా దగ్గర చాలామంది వేరే అన్నోన్ ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు, ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ. మేము నెక్స్ట్ ఫ్రేమ్ ఏందో మాకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్. మేము అటు పోయేసరికి ఎందుకు పోతారు అక్కడ అంటే నెక్స్ట్ అక్కడ సీన్ ఉంటుంది కాబట్టి నాకు తెలుసు, ముందే వెళ్ళిపోతారు అక్కడ. అంటే ఎక్స్పీరియన్స్, ఏ ప్రొఫెషన్ వాడి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఎక్స్పీరియన్స్తో ట్రావెల్ చేస్తే బాగుంటుంది. ఆర్డర్స్ కూడా క్లయింట్ ఎప్పుడైనా కొంచెం ఈ ఇన్స్టాలలో దీంట్లలో ఆన్లైన్లో చూసి బ్లైండ్గా నమ్మి ఇచ్చి తర్వాత బాధపడి వాడు ఏవో డమ్మీ ఎవరివో తెచ్చిపెట్టి చేసి ఎన్నో చేస్తుంటారు. చీటింగ్స్ చాలా జరుగుతుంటాయండి ప్రతి ఫీల్డ్లో. కానీ కొంచెం ఎందుకంటే లైఫ్లో మెమొరబుల్ మూమెంట్స్ను A to Z అంటే మీకు వెడ్డింగ్లో మీరు సన్నాయి వాయిద్యం తీసుకోండి, డెకరేటర్ని తీసుకోండి, ఫుడ్ తీసుకోండి, హాల్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, వాళ్ళ కాస్ట్యూమ్ తీసుకోండి, వాళ్ళ చెప్పులు తీసుకోండి, ఇవన్నిటికీ షూట్ చేసేది, మెమొరీస్ క్యాప్చర్ చేసేది కెమెరామెన్. సో దాన్ని ఇంకా సపోజ్ క్లయింట్ 10 లక్షలతో ఖర్చు పెడితే మేము ₹1,00,00,000 అవుట్పుట్ చూపిస్తాం. ఆ సినిమాటిక్ షాట్స్, వైడ్ లెన్సులు, ఆ లెన్సులు, ఈ లెన్సులు వాడికి ఎట్లుంటాయంటే అమ్మో ఇది ₹1,00,00,000 ఖర్చు పెట్టింటాడు అతను అనేటట్టుగా ఫోటోగ్రఫీ. సో దాంట్లో ఇప్పుడు ఉన్న ఎవ్వరు కూడా అక్కడ ఎవిడెన్స్ ఉండదు, ఒక ఫోటోగ్రాఫరే ఎవిడెన్స్ అన్నీ చూపిస్తారు. సో దీనికి నేను అనేది అంటే నెగిటివ్గా చెప్పను, బట్ ఏంటంటే డబ్బులు క్లయింట్తో క్లియర్గా మాట్లాడుకోవాలి. పర్టికులర్గా ఎందుకు ఇంత అవుతుంది అంటే రీజన్ చెప్పాలి. నేను మీకు చెప్పాను ₹100 నోటు ₹500 వాడే పేపర్ ఒకటే, కానీ డిఫరెన్స్ ఏంది అనేది చెప్తే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తగ్గి వాళ్ళు తొందరపడి మళ్ళీ వేరే వాడు తీసేసుకుంటాడేమో అని చెప్పి తొందరపడి వీడు తక్కువ చేయడం వల్ల మార్కెట్లో ఇంకో మైనస్ అయిపోతున్నాం. ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎంత అప్ అండ్ డౌన్స్ ఉన్నా మా మార్కెట్ మాకు ఎందుకు ఉంటుంది అంటే మేము ఉండే పద్ధతిలో ఉంటాం అంతే. డిఫరెన్సెస్ చెప్తాం, క్లయింట్తో ఒప్పిస్తాము, క్లయింట్కి నాలెడ్జ్ ఇస్తాం ఫస్ట్.